హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మనము 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మొట్టమొదటి వీడియోని మనం ఈరోజు చేసుకోబోతున్నాము. జనవరి అంటే ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి మొట్టమొదటి వీడియో ఇది. ఇప్పటి నుంచి మనం కంటిన్యూగా వీడియోలు అనేది ఇద్దాము. ఎందుకంటే మీకు ఆల్రెడీ పాత వీడియోలు చెప్పాను, ఎప్పుడప్పుడు నోటిఫికేషన్ పడే అవకాశం ఉందనేది. 450 పోస్టులు గ్రూప్ 1 ఉన్నాయి, 700 పోస్టులు గ్రూప్ 2 ఉన్నాయి. కాబట్టి ఈసారి గ్రూప్ 3 ఇంకా తెలియలేదు, ఉన్నాయి. గ్రూప్ 3 ఉన్నాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉన్నాయి, తర్వాత విఆర్ఓ గ్రామ పాలనాధికారుల పేరుతో విఆర్ఓ పోస్టులు పడతాయి. తర్వాత మనకి ఇంకా పోలీసు ఉద్యోగాలు 10,000, 8,000 నుంచి 10,000 దాకా పోలీసు ఉద్యోగాలు పడతాయి. ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా కంపల్సరీగా ఈ సంవత్సరం వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కంటిన్యూషన్లో ఉండాలి అన్న ఉద్దేశంతో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్గా కొనసాగాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు అనేది చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం జనవరి 25కి సంబంధించినటువంటి ఫస్ట్ వీక్ సంబంధించినటువంటి ఫస్ట్ ఒక 10 డేస్ మొదటి రోజు 10 డేస్ వరకు ఉన్నటువంటి జీకేని మనం కరెంట్ అఫైర్స్ని ఇస్తున్నాం. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా 2024 డిసెంబర్ 30న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్. వీటిలలో ఏది కరెక్టు అని అంటే ఇందులో ఏబిసిడి అనే 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చాము. ఇందులో ఏది కరెక్టు అంటే జస్టిస్ రామసుబ్రమణియన్ అనేది కరెక్ట్ అనమాట. దీనికి సరైనటువంటి ఆన్సర్. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా 2024 డిసెంబర్ 30న జస్టిస్ రామసుబ్రమణియన్ బాధ్యతలు స్వీకరించారన్నమాట. ఈయన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి. ఢిల్లీలోని మానవాధికార భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో జస్టిస్ రామసుబ్రమణియన్తో పాటు జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి అనే అతను కూడా సభ్యుడిగా ఎన్హెచ్ఆర్సీ సభ్యుడిగా బాధ్యతలు అనేది చేపట్టారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 100 ఇయర్స్ జార్జియా రాష్ట్రం ఫ్లెయిన్స్ నగరంలో 2024 డిసెంబర్ 29న మరణించారు. బి కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. సి 1977-81 మధ్య కాలంలో కార్టర్ ఈ పదవిలో కొనసాగారు. డి 2002లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. వీటిలలో ఏది కరెక్ట్? ఏబిసిడి ఏసిడి అనేది వీటిలలో ఏది కరెక్టే అంటే ఇందులో ఏ అనేది కరెక్ట్ కూడా. అన్నీ కూడా కరెక్ట్ అయినవి. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టరు 100 ఇయర్స్ ఆయన ఈ మధ్య మరణించారు. జార్జియా రాష్ట్రం ఫ్లెయిన్స్ నగరంలో 2024 డిసెంబర్ 29 నాడు మరణించారు. కార్టరు అమెరికాకి 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ట్రంప్ 47వ అధ్యక్షుడిగా చేస్తున్నట్టున్నారు ప్రమాణ స్వీకారం. ఇక 1997-91 మధ్యకాలంలో కార్టర్ ఈ పదవిలో కొనసాగారు. తర్వాత 2002లో జిమ్మీ కార్టర్కి నోబెల్ శాంతి బహుమతి అనేది దక్కిందనమాట. దేశంలోనే మొదటిసారిగా ఇది దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే మొదటిసారిగా సముద్రం మధ్యన ఏర్పాటు చేసిన గాజు వంతెనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ గుజరాత్, బి కేరళ, సి తమిళనాడు, డి కర్ణాటక. వీటిలలో ఏది కరెక్ట్? గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఎక్కడ గాజు వంతెనని ఏ గాజు బ్రిడ్జిని ఎక్కడ ప్రారంభించారంటే ఇది తమిళనాడులో ప్రారంభించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 2024 డిసెంబర్ 30 నాడు ఈ గాజు వంతెనని ప్రారంభించారు. కన్యాకుమారిలోని బంగాళాఖాతంపై ఉన్నటువంటి వివేకానంద స్మారక మండపము తిరువల్లూరు విగ్రహాన్ని కలిపేలాగా 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో దాదాపు 37 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ గాజు బ్రిడ్జిని నిర్మాణం అనేది చేశారు. 2000 జనవరి 1న అప్పటి సీఎం కరుణానిధి తిరువల్లూరు విగ్రహాన్ని ప్రారంభించారు. దానికి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది గాజు వంతెన అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి కేంద్ర క్రీడల శాఖ క్రీడల అవార్డులను 2025 జనవరి 2న ప్రకటించింది. ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? ఒకటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున లైఫ్ టైము, ద్రోణాచార్య లైఫ్ టైమ్ అవార్డులను ప్రకటించారు. 2 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దొమ్మరాజు గుకేష్ చెస్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, తర్వాత మనకి ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, మనుబాకర్ షూటింగ్కి దక్కింది. 3 ఈసారి 32 మందికి అర్జున అవార్డులు ప్రకటించారు. వీళ్ళల్లో రికార్డు స్థాయిలో 17 మంది పారా ఒలింపిక్ అంటే పారా ప్లేయర్స్ అనేవాళ్ళు ఉన్నారు అనేది ఈ
క్వశ్చన్. ఈ క్వశ్చన్లో 1 2 3 1 2 3 4 2 3 4 1 3 4 అని జవాబులు ఉన్నాయి. ఇది బి అనేది కరెక్ట్, 1 2 3 4 అనేది కరెక్ట్ అనమాట. అంటే వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా కరెక్టే. 2025 జనవరి 2న ఈ క్రీడల శాఖ మంత్రి క్రీడల శాఖ కేంద్ర క్రీడల శాఖ క్రీడల అవార్డులు అనేది ప్రకటించింది. మేజర్ ధ్యాన్ చంద్, ఖేల్ రత్న, తర్వాత అర్జున లైఫ్ టైము, తర్వాత ద్రోణాచార్య లైఫ్ టైం, ఈ అవార్డులు అనేవి ప్రకటించారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద దొమ్మరాజు గుకేష్ చెస్ ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి గుకేష్కి, తర్వాత హర్మన్ ప్రీత్ సింగ్కి హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, తర్వాత మను బాకర్ షూటింగ్కి దక్కింది. ఈసారి 32 మందికి ఈ అవార్డులు అనేవి ప్రకటించారు. వీళ్ళల్లో రికార్డు స్థాయిలో 17 మంది పారా ప్లేయర్స్ అనేవాళ్ళు ఉన్నారన్నమాట. 2025 జనవరి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ క్రీడా అవార్డులను ప్రదానం చేశారు. ఖేల్ రత్నకైతే 25 లక్షలు ఇస్తారు, అర్జునకైతే 15 లక్షల నగదు బహుమతి అనేది ఇస్తారన్నమాట. భారత్లో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం IMD ప్రకటించింది. ఈ 123 ఏళ్ల ఉష్ణోగ్రత సగటు కంటే 2020లో ఎన్ని డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందని చెప్పేసి IMD తెలిపింది. అంటే 0.75 డిగ్రీస్, 0.50 డిగ్రీస్, 0.80 డిగ్రీస్, 0.90 డిగ్రీస్. వీటిలో ఏది కరెక్ట్ అంటే 0.90 డిగ్రీస్ అనేది కరెక్ట్ అనమాట. భారత్లో 1901 నుంచి నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతను పరిశీలిస్తే మనకి 2024లో అత్యంత వేడి సంవత్సరంగా అనేది నిలిచింది. 2024లో హాటెస్ట్ ఇదనమాట. భారత వాతావరణ విభాగం ప్రకటించింది అనమాట. ఈ 123 ఏళ్ల ఉష్ణోగ్రతల కంటే కూడా 2024లో ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది అంటే 0.90 డిగ్రీస్ అనేది నమోదైంది. ఈసారి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈసారి 2025 కూడా అత్యంత వేడి సంవత్సరంగానే ఉండే అవకాశం ఉంది. ఇప్పటిదాకా అత్యధిక వేడి సంవత్సరంగా ఉన్నది 2016లో ఉంది. ఇప్పుడు ఆ రికార్డుని 2024 అనేది అధిగమించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రకటనలో ఏది తప్పు? గత ఆర్థిక సంవత్సరం 2023-24లో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గి 5.86% పరిమితమైందని చెప్పేసి SBI రీసెర్చ్ నివేదిక తెలిపింది. 2021-12లో గ్రామీణ పేదరికం 25.7%గా ఉంది. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇందుకు కారణమని వెల్లడించింది. 2011-12లో 13.7%గా ఉన్న పట్టణ పేదరికము దాదాపు 4.09%కి చేరిందని అంచనా వేసింది. ఇందులో 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా, 4 కరెక్టా, 3 కరెక్టా నన్న అని ఆన్సర్ అనమాట. దీంట్లో ఏ అనేది తప్పనమాట. ఇది 5.86% కాదు, 4.86%కి గత ఆర్థిక సంవత్సరంలో 2023-24 గ్రామీణ పేదరికం అనేది బాగా తగ్గిపోయి 4.86%కి పరిమితమైందని చెప్పేసి SBI రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ప్రపంచ బ్లిట్స్ ఛాంపియన్లో తమిళనాడుకు చెందినటువంటి ఎవరు కాంస్య పథకం సాధించారు? కోనేరు హంపి, ఆర్ వైశాలి, ద్రోణంబల్లి హారిక, గుకేష్. వీళ్ళల్లో ఎవరు సంపాదించారు అంటే ఆర్ వైశాలి అనే ఆమె సంపాదించింది. తమిళనాడుకు చెందినటువంటి ఈమె కాంస్య పథకం సాధించింది. ప్రపంచ బ్లిట్స్ ఛాంపియన్షిప్లో తమిళనాడుకు చెందినటువంటి ఆర్ వైశాలి కాంస్యం నెగ్గింది. 2025 జనవరి 1న న్యూయార్క్లో జరిగినటువంటి సెమీస్లో 0.5, 2.5తో జువైన్ జున్ అనే చైనా ఆమె చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో వెన్-జున్ 3.5 ప్లస్ 2.5తో లీ టింగ్ జీ చైనాపై గెలిచి విజేతగా నిలిచింది. 2016లో ఇంటర్నేషనల్ మాస్టర్ అయినటువంటి వైశాలి 2018లో మహిళా గ్రాండ్ మాస్టర్ ఘనత కూడా ఆమె సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ అణుశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం 88 ఏళ్ళు 2025 జనవరి 4న చనిపోయారు. ఏ ఏడాదిలో జరిగినటువంటి అణు పరీక్షల్లో ఈయన కీలక సేవలు అందించారు? 1975-99, 74-98, 74-89, 74-99. ఏది కరెక్ట్? ఎప్పుడు అణు పరీక్షల్లో ఈయన కీలకంగా వ్యవహరించారు? ఇది 1974-98లో జరిగినటువంటి అణు పరీక్షల్లో ఈ రాజగోపాల చిదంబరం అనే అణుశాస్త్రవేత్త కీలకంగా వ్యవహరించారు. ఈయన ఈ మధ్యకాలంలో చనిపోయారు. 1974లో పోఖ్రాన్ 1, తర్వాత 1998లో పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లో అణుశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం 88 ఏళ్ళు ఈయన కీలక సేవలు అనేది అందించారు. ఈయన సేవలకు కేంద్రం 1975లో పద్మశ్రీ ఇచ్చింది. 1999లో పద్మవిభూషణ్ అవార్డులు బహుకరించింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాంతీయ విమానయాన అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం ప్రారంభించిన ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్
నాగరిక్ పథకాన్ని ఎంతకాలం పాటు పొడిగిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ప్రాంతీయ విమాన అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించినటువంటి ఉడాన్ పథకాన్ని ఎప్పటిదాకా పొడిగిస్తున్నట్టు ఈయన మంత్రి ప్రకటించారు. అంటే 5 years, 4 years, 8 years, 10 years అనేది అంటే ఇది 10 years అనేది కరెక్ట్. అంటే ఉడాన్ ద్వారా మామూలు నగరాలకు కూడా విమాన సేవల నుంచి తక్కువ వస్తుంది, అంటే తక్కువ రేట్లలో మధ్యతరగతి వాళ్ళు కూడా ప్రయాణించేలాగా ఈ ఉడాన్ అనేది పథకం అనేది ప్రారంభించారన్నమాట. 2016 అక్టోబర్ 21న ఉడాన్ పథకం అనేది ప్రారంభమైంది. మొదటి విమానం అనేది 2017లో టేకాఫ్ అయింది. అంటే ఈ స్కీమ్ని 2016 అక్టోబర్ 21నే ప్రారంభించినప్పటికీ ఈ మొదటి విమానం మాత్రం 2017లో టేకాఫ్ అయింది. రీజనల్ ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడము, విమానయానాన్ని మరింత సులభం చేయడానికి ఉడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ పథకం కింద 601 మార్గాలు, 71 ఎయిర్పోర్టులలో ఈ ఉడాన్ పథకాన్ని అమలు చేశారు. మొత్తం 2.8 లక్షలకు పైగా విమానాల్లో 1.44 కోట్ల మంది ప్రయాణం అనేది చేశారు. అంటే 1,44,00,000 మంది ఈ ఉడాన్లో ప్రయాణం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నుంచి ధృవీకరణ పొందిన దేశంలోని మొదటి జూగా వార్తల్లో నిలిచిన దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నుంచి ధృవీకరణ పొందిన దేశంలోని మొదటి జూగా వార్తల్లో నిలిచినటువంటి దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్. ఎక్కడ ఉంది ఇది అంటే దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ధృవీకరణ పత్రం అనేది ఇచ్చిందనమాట. భారత పరిశ్రమల శాఖ CIIలో భాగమైనటువంటి IGBCను 2001లో ఏర్పాటు చేశారు. పర్యావరణ అనుకూలమైనటువంటి మౌలిక సదుపాయాలతో కల్పనతో పాటు పర్యావరణ పరిరక్షణకు చేస్తున్నటువంటి కృషికి ఈ జూకి సర్టిఫికెట్ అనేది ప్రకటించారు. ఒబాయాషి కార్పొరేషన్ అనే జపాన్ సంస్థ భూమిపై అంతరిక్షానికి స్పేస్ ఎలివేటర్ను ఎప్పటిదాకా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పేస్ ఎలివేటర్ నిర్మిస్తామని చెప్పేసి ఒబాయాషి కార్పొరేషన్ అనే జపాన్ సంస్థ భూమి నుంచి అంతరిక్షానికి స్పేస్ ఎలివేటర్ను నిర్మించాలని ఎప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది అంటే 2040, 2030, 2050, 2026. ఏది డేటు అంటే ఇది 2050 వరకు కూడా స్పేస్ ఎలివేటర్ అనేది భూమి మీద నుంచి అంతరిక్షానికి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒబాయాషి కార్పొరేషన్ అనే జపాన్ సంస్థ నిర్ణయించింది. భూమి నుంచి అంతరిక్షానికి స్పేస్ ఎలివేటర్ను 2050 నాటికి నిర్మించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతము అంతరిక్ష హోమగాములను తర్వాత ఉపగ్రహాలను పంపేందుకు ఉపయోగిస్తున్నటువంటి వాహక నౌకలు అవసరం లేకుండా స్పేస్ ఎలివేటర్లతో ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లైంబర్ల ద్వారా అంతరిక్షానికి పంపించవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. సోలారు, మైక్రోవేవ్ ఎనర్జీ ద్వారా ఈ స్పేస్ ఎలివేటర్లు పనిచేస్తాయి. ఒబాయాషి సంస్థ ప్రకారము చెప్పినటువంటి సమాచారం ప్రకారం రాకెట్లు పంపించేందుకయ్యే ఖర్చుతో పోలిస్తే 90% తక్కువ ఖర్చుతోనే వ్యోమగాములను వస్తువులను కక్షలోకి పంపే వీలు ఉంటుంది అని చెప్పేసి ఈ సంస్థ చెప్తుందన్నమాట. ఒక కిలో పేలోడ్ని పంపడానికి కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతాయి. స్పేస్ ఎలివేటర్ కోసము కార్బన్ నానో ట్యూబ్లను ఉపయోగించి కేబుల్ ను ఈ సంస్థ నిర్మిస్తుంది. స్పేస్ ఎలివేటర్ నిర్మాణం అనేది పూర్తయితే అంతరిక్ష పర్యాటకానికి కూడా అవకాశం కలుగుతుందని చెప్పేసి, అంతరిక్ష మైనింగ్ కూడా ఈజీ అవుతుందని చెప్పేసి ఈ సంస్థ అంచనా వేస్తుంది. రాకెట్ల లాగా ఈ స్పేస్ ఎలివేటర్ల వల్ల కాలుష్యం కూడా తలెత్తదని చెప్పేసి ఈ సంస్థ చెప్తోంది. నెక్స్ట్, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులను తీసుకునే హక్కుతో పాటు వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలకు ఉంటుంది. ఒకవేళ ఆ బాధ్యత మర్చిపోతే ఆస్తి హక్కును పొందలేరని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పును చెప్పింది ఈ మధ్య. అసలు తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేసిందంటే 2010, 2017, 2020, 2007 ఎప్పుడు చేసింది అంటే 2007లో చేసింది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు తీసుకుంటున్నారు కానీ కొడుకులు, కానీ వాళ్ళని వృద్ధాప్యంలో వాళ్ళు బాగోగులు చూసుకోకుండా ఆస్తి కోసం అని చెప్పేసి వాళ్ళని చేసుకొని వాళ్ళని బయటపడేస్తున్నారు. అలాంటి వాళ్ళని మర్చిపోతే తిరిగి ఆ ఆస్తి వాళ్ళు రద్దు చేసి పడేసి వాళ్ళకి మళ్ళీ తల్లిదండ్రులకి ఇచ్చే అధికారం ఆల్రెడీ ఇచ్చింది కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పులో. అదేంటో కూడా నేను చెప్తాను. అలాంటి అవకాశం అనేది ఈ చట్టం అసలు ఎప్పుడు చేశారంటే 2007లో చేశారన్నమాట. తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం 2007లో వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అనేది ప్రకారం 2007 ప్రకారం ఏర్పడేటటువంటి ట్రిబ్యునల్లు పిల్లల నిరాదరణ గురైనటువంటి తల్లిదండ్రులకు సంబంధించిన కేసులను సత్వర విచారణ జరుగుతాయని చెప్పేసి సుప్రీంకోర్టు తెలిపిందనమాట. ఆస్తిపై హక్కులను తిరిగి కన్నవాళ్ళకే
దక్కేలాగా ఆదేశించే అధికారం కూడా ఈ ట్రైబ్యునల్కి ఉంటుందని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు చెప్పింది. మధ్యప్రదేశ్లోని చిత్తారపూర్కి చెందినటువంటి ఒక వృద్ధురాలి కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక తీర్పు అనేది చెప్పింది. ఆ తల్లిదండ్రులు కొడుకిచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ని రద్దు చేసి సదరు ఆస్తి మీద మళ్ళీ తిరిగి తల్లిదండ్రులకి హక్కు అనేది సుప్రీంకోర్టు కల్పించిందన్నమాట. ఇది చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే చాలా చూస్తున్నాం మనం రోజు పేపర్లలో వృద్ధుల్ని బయటపడేసి బతికుండగానే తీసిపోయి శ్మశానాల దగ్గర పడేసినటువంటి దుర్మార్గమైనటువంటి కూతుళ్ళు ఉన్నారు. అసలు అంటే కొడుకులకు ఎంత బాధ్యత ఉందో కూతుళ్ళు కూడా అంతే బాధ్యత ఉంటుంది. వాళ్ళని తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు దొబ్బేసేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు అనేది ఇచ్చిందనమాట. నెక్స్ట్, ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? ఏ, న్యూఢిల్లీలోని భారత మండపంలో 2025 జనవరి 4న రూరల్ ఇండియా మహోత్సవం 2025 ప్రారంభమైంది, జనవరి 9 వరకు కొనసాగింది. బి, థీమ్ ఏంటి అంటే వికసిత్ భారత్ ఎట్ 2047 కోసం సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని సృష్టించడం అనేది ఈ యొక్క థీమ్ ఉద్దేశము. ఇంకా సి, నాబార్డు ఇతర భాగస్వాముల సహకారంతో రూరల్ ఇండియా మహోత్సవం నిర్వహించారు. గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందనే స్ఫూర్తితో ఈ మహోత్సవం అనేది నిర్వహించారు. ఇక డి, చర్చలు, వర్క్షాప్లు, శిక్షణా కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు స్వావలంబన సాధించిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడము, గ్రామీణ ప్రాంతాల ఆవిష్కరణను ప్రోత్సహించడం అనేది ఈ యొక్క లక్ష్యం, ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం. వీటిలో ఏది కరెక్టే అంటే ఇది మొత్తం 4 కూడా కరెక్టే అనమాట. న్యూఢిల్లీలో భారత మండపంలో 2025 జనవరి 4న రూరల్ ఇండియా మహోత్సవం అనేది స్టార్ట్ అయింది. అది జనవరి 9 వరకు కూడా కొనసాగిందనమాట. వికసిత భారత్ ఎట్ 2047 కోసము సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని సృష్టించడం అనేది ఈ యొక్క థీమ్ యొక్క లక్ష్యం. ఇందులో నబార్డుతో పాటు ఇతర భాగస్వామ్యాల సర్కారుతో నబార్డు ఆధ్వర్యంలో ఈ మహోత్సవం అనేది జరిగింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, మహిళలను ప్రోత్సహించి వాళ్ళకి సాధికారిత కల్పించడము, తర్వాత గ్రామీణ ప్రాంతాల జీవనోపాధిని పెంచేందుకు టెక్నాలజీ వినియోగము, వినూత్న పద్ధతులను అవలంబించడం మీద చర్చలను ప్రోత్సహించడం అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యము. నెక్స్ట్, ఈ ప్రకటనలో ఏవి సరైనవి కావు? ఏ, అండమాన్ నికోబార్ దీవుల్లోని దక్షిణ అండమాన్ జిల్లాలోని జిర్కటాంగ్లో జరావా కమ్యూనిటీకి చెందినటువంటి 39 మందికి స్పెషల్ సమ్మరీ ప్రొవిజన్ 2025 ప్రకారం భారత ఓటర్ల జాబితాలో వాళ్ళని చేర్చారు. బి, ఐడి కార్డులను సీనియర్ అధికారులు అందించారు. ఇందుకోసం అండమాన్ ఆదిమ జనజాతి సమితి AAJVS సహకారం తీసుకున్నారు. వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేని పరిస్థితి, మనం వెళ్ళలేము. వాళ్ళు దీంట్లో జరావా కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళు మన జనజీవనానికి దూరంగా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు మన మీద దాడులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే అండమాన్ ఆదిమ జనజాతి సమితికి చెందినటువంటి వాళ్ళ సహకారము తీసుకున్నారు అనమాట. సి, స్పెషల్ సమ్మరీ డివిజన్లోని ఓటర్ల విద్య ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా జరావా తెగ ప్రజలకు ఓటర్ల జాబితాలో చోటు అనేది కల్పించారు. ఇది ABCD, వీటిలో ఏది కరెక్ట్, ఏది సరైనవి కాదు అంటే ఏ అనేది సరైనది కాదనమాట. ఇది 39 మంది కాదు, 19 మంది మాత్రమే ఉన్నారు. జరావా తెగకు చెందినటువంటి వాళ్ళు 19 మంది మాత్రమే వీళ్ళకి ఓటు హక్కు అనేది కల్పించారు. వాళ్ళల్లో ఈ జరావా తెగ అనే వాళ్ళు అండమాన్ నికోబార్ దీవులలో ఎన్నో ఏళ్ళుగా బయట ప్రపంచానికి దూరంగా ఉన్నారు. వీళ్ళు 1997లో వైద్య సహాయం కోసం పాలనా యంత్రాంగంలో స్నేహపూర్వక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళు 250 నుంచి 400 మంది దాకా ఉన్నారు. వీళ్ళని పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్గా వర్గీకరించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని 5 ఆదిమ జాతి గిరిజనుల తెగలు అనేవి ఉన్నాయి. అవి గ్రేట్ అండమానీస్, తర్వాత ఒంగేస్, జరావాసు, తర్వాత సెంటినాలిస్ అనేవాళ్ళు, తర్వాత నికోబారీస్ అనేవాళ్ళు, షాంపైన్స్ తెగలు అనేవాళ్ళు వీళ్ళు ఉన్నారు. సెంటినాలిస్ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. వీళ్ళకి ఆహారం అవి వాళ్ళు సొంతంగా సమకూర్చుకుంటారు. వాళ్ళకి కొబ్బరికాయలు వాటిని ఉపయోగించుకొని చేసుకుంటారు. కానీ వాళ్ళకి కూడా మనం అందించలేని పరిస్థితి అనమాట. ఏమీ అందించలేదు. వాళ్ళు కూడా మనుషుల్ని కనబడితే దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా PSLV C-60 రాకెట్లోని 4వ దశ పోయంలో ఉపయోగించుకొని 24 పేలోడ్లోని ఒక పేలోడ్లో కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ అనే పరికరాన్ని ఉంచి ఇస్రో చేపట్టినటువంటి ప్రయోగంలో భాగంగా రోదసీలోకి పంపినటువంటి ఏ విత్తనాలు మొలకెత్తాయి?
పిఎస్ఎల్వి C-16 రాకెట్లోని 4వ దశ పోయంను ఉపయోగించుకొని 24 పేలుడులో ఉన్నటువంటి ఒక పేలుడులో కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనేది అంటే క్రాప్స్ అనే పరికరాన్ని ఉంచి అందులో ఇస్రో ఏం చేసిందంటే ప్రయోగంలో భాగంగా రోదసిలోకి ఒక విత్తనాలను పంపించి విత్తనాలు మొలకెత్తినాయి అనమాట. అవి ఏంటంటే బొబ్బర్లు, పొద్దుతిరుగుడు విత్తనాల, అలసిందలు, అవిసె గింజలు. ఇవి ఏవి కరెక్టు అంటే అలసందలు అనేవి కరెక్ట్ అనమాట. సి అలసందలు కరెక్టు. రోదసీలకు పంపినటువంటి అలసంద విత్తనాలు మొలకెత్తాయి. వాటికి 2 ఆకులు కూడా వచ్చినట్లుగా ఇస్రో ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. ఈ క్రాప్స్ పరికరాన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రము VSSC అభివృద్ధి చేసింది. ఇక అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తును స్పీడప్ చేసే లక్ష్యంతో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు వచ్చినాయండి దీంట్లో. అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తును స్పీడప్ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పోర్టల్ ఏది? దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ పోర్టల్, ఇండియా పోలు, భారత్ పోలు. ఇది ఏది కరెక్ట్ దీంట్లో అంటే డి అనేది కరెక్ట్ అనమాట. భారత్ పోలు అనే దాన్ని ఈ అంతర్జాతీయ స్థాయిలో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు అంటే ఇక్కడ నేరాలు చేసి పారిపోయినటువంటి వాళ్ళని చేసుకోవడానికి ఇప్పటివరకు ఎవరి కాళ్ళే ఇది చేయాల్సి వచ్చేది. అంటే ఒక రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేయాల్సి వచ్చింది ఇంటర్పోల్కి. అలా కాకుండా ఒక భారత్ పోల్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ అనేది పంపిస్తారు. అలా ఏకీకృతం అనేది చేశారన్నమాట. ఏజెన్సీలు వేగవంతంగా అంతర్జాతీయ పోలీసుల సహకారం తీసుకునేందుకు CBI సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటిదాకా ఇంటర్పోల్తో భారత్ తరపున CBI మాత్రమే సమన్వయం చేసుకునేది. ఇక మీద భారత్ పోల్ ద్వారా దేశానికి చెందినటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి దర్యాప్తు సంస్థ, అన్ని రాష్ట్రాల పోలీసులు డైరెక్ట్గా ఈ ఇంటర్పోల్ని సంప్రదించడానికి, భారత్ పోల్ ద్వారా ఇంటర్పోల్ని సంప్రదించడానికి వీలు అనేది ఏర్పడింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీ కరెంట్ అఫైర్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే కరెంట్ అఫైర్స్లో మీకు ఏ రోజు దారైతే క్లియర్ చేసుకోవాలో తప్ప మీరు మొత్తం జూన్ తర్వాత లేదా మే తర్వాత నోటిఫికేషన్లు పడ్డాక అప్పుడు ఆ టైంలో ఒక్కసారి చదువుకుందాం అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ ఏ రోజు ఆ రోజు నోట్స్ రాసుకోవాలి మీరు. అందుకనే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముందు నుంచి నేను చెప్పుకుంటూ వస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈసారి మాత్రం అన్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉన్నాయి. ఇక మనము వీడియో ముగించే ముందు దాదాపు 15-16 క్వశ్చన్లు కవర్ చేసినట్టు అన్నిటికీ వివరణలు కూడా కవర్ చేశాను. మనం వీడియో ముగించే ముందుకు మన కోర్సులు ఏమో అనేది ఒకసారి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్లో టీజీ కోర్టుకు సంబంధించినటువంటి జాబులు కానీ VRO JROకి సంబంధించి ఒక 1000 పోస్టులైనా కనీసం పడతాయి. ఈ 1670 పోస్టుల దాకా టీజీ కోర్టులు పోస్టులు ఉన్నాయి. దీంట్లో పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర చేసిన వాళ్ళు. వీడియో కూడా నేను దాంట్లో ఇక్కడ పోస్ట్ చేస్తాను అమ్మాయిది. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి 1300 పోస్టులు కూడా ఉంటాయి. తర్వాత గ్రూప్ 2కు సంబంధించినటువంటి 700 పోస్టులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. గ్రూప్ 1కి సంబంధించి 450 పోస్టులు పడే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి జాబ్స్ ఉన్నాయి ఈసారి. తర్వాత టీజీ కానిస్టేబుల్, తర్వాత టీజీ సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు ఉద్యోగాలకు సంబంధించి మొత్తం దాదాపు 8 నుంచి 10,000 దాకా పోస్టులు భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత గ్రూప్ 3లో కూడా పోస్టులు అనేవి ఉన్నాయి, ఇంకా వెల్లడి కాలేదు. ఒకవేళ ఈ VROలందరూ చేస్తున్న డిపార్ట్మెంట్లో వదిలేసి దీంట్లోకి VROలకు వస్తే మాత్రము దాంట్లో అయినా ఇంకా 1000 పోస్టులు అయితే ఉంటాయి. వీళ్ళందరూ ఖాళీ చేసినటువంటి పోస్టులకు కూడా నోటిఫికేషన్ అనేది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి కోర్సులతో పాటు కరెంట్ అఫైర్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ నాకు కావాలంటే DSC ప్రిపేర్ వాళ్ళకి కానీ కావాలనుకున్న వాళ్ళకి ఇది 100 రూపీస్కి మాత్రమే మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో లభిస్తున్నాయి. టీజీ హైకోర్టులలో మాత్రం జాయిన్ అవ్వండి. కోర్సులో కొన్ని ఫోల్డర్స్ పెట్టాను, ఖాళీగా ఉన్నాను. కొన్ని ఫోల్డర్స్ ఖాళీగా ఎందుకు ఉంచానంటే దాదాపు అన్నీ ఫిల్ చేసుకుంటూ వస్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఒక వారం 10 రోజుల్లో మొత్తం ఫిల్ అయిపోతాయి. అప్డేట్ చేస్తున్నా, పాత క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని మొత్తం తీసేసి కొత్త క్వశ్చన్స్ యాడ్ చేసుకుంటూ వాటిని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. 2025కి తగ్గట్టుగా ఉండేటట్టుగా క్వశ్చన్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మీకు ఎక్కడా కూడా లోపం అనేది జరగదు. మీరు చూసే ఉంటారు గ్రూప్ 2 రాసిన వాళ్ళు అడగండి మన దాంట్లో ఎంత బాగా ఇచ్చామో మనము. కాబట్టి ఇదైతే ఉంటుంది. మీకు ఈ కోర్సులలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, అన్నింటిలో కూడా 250-300 దగ్గర నుంచే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా జాయిన్ అయ్యేవాళ్ళు ఉంటే కింద కోర్సు లింక్ ఉంటుంది, ఆ యాప్ లింక్ ఉంటుంది. ఆ యాప్ లింకు ఓపెన్ చేసుకొని దాంట్లో మీకు ఇష్టమైనటువంటి కోర్సులో జాయిన్ అయిపోండి. ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. మళ్ళీ నేను ఇంకొక వీడియో రేపు ఇస్తాను. థ్యాంక్ యూ.